ఫస్ట్ చాప్టర్ అండి. ప్రథమ చరిత్ర మధుకైటభ వధ. మీరు దీనికి సంబంధించిన వీడియోలు ఉన్నాయండి యూట్యూబ్లో. మధువులు ఎవరు, కైటభుడు ఎవరు అని చెప్పి తెలుసుకోవడానికి దయచేసి ఆ వీడియో చూడండి, ఇప్పటికైనా చూడండి. లేకపోతే దెర్ వోంట్ బి ఎనీ అడిషనల్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్. ఎవరు మధు కైటభులు అనే విషయాన్ని గట్టిగా తెలుసుకొని మీలో ఉండే మధు ఎవరు, కైటభ ఎవరు అనేది తెలుసుకోండి, సరేనా? అదే జర్నీ, బట్ స్టిల్. ఓం నమశ్చండికాయై. అస్య శ్రీ మంత్రాత్మక సప్తసతి ప్రథమ చరిత్రస్య బ్రహ్మ ఋషిః గాయత్రీ ఛందః శ్రీ మహాకాళీ దేవతాః రక్తదంతికా బీజం నందా శక్తిః అగ్నిస్తత్వం ఋగ్వేద స్వరూపం శ్రీ మహాకాళీ ప్రీత్యర్థే ప్రథమ చరిత్ర జపే వినియోగః. ధ్యానం ఖడ్గం చక్రగదేషు చాపపరిఘాన్ ఖడ్గం చక్రగదేషు చాపపరిఘాన్ శూలంభుసుండీం శిరః శూలంభుసుండీం శిరః శంఖం సందదతీం కరైస్త్రినయనాం శంఖం సందదతీం కరైస్త్రినయనాం సర్వాంగభూషావృతాం సర్వాంగభూషావృతాం నీలస్మాద్యుతిమాస్య పాదదశకాం నీలాస్మాద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం సేవే మహాకాళికాం. యామస్తోత్స్వపితే హరౌ కమలజౌ హంతుం మధుం కైటభం. యామస్తోత్స్వపితే హరౌ కమలజౌ హంతుం మధుం కైటభం. ఓం మార్కండేయ ఉవాచ. ఈ 13 చాప్టర్స్ లో మనకి మార్కండేయ పురాణంలో ఏమున్నాయో, మామూలుగా మిగతా వాళ్ళ బుక్స్ లో ఏమున్నాయో సేమ్ అదే కంటెంట్ ఉంటుందండి. ఇందులో ఏం చేంజ్ ఉండదు. అయితే ఇక్కడ మనకి ఏం డిఫరెన్స్ ఉంది అంటే చదవడానికి ఈజ్ ఆఫ్ రీడబుల్. ప్రతి లైను ఈజబుల్ గా రీడబుల్ చేయడానికి ప్రయత్నించాం. ఫెనటికల్లీ కరెక్ట్ చేసి, గ్రామరు గురించి కాదు, మంత్రం కరెక్ట్ గా, లైన్స్ కరెక్ట్ గా చదవగలగాలి. మీరు మీ దగ్గర గీతా ప్రెస్ ఇంకో బుక్ ఉంటే దాన్ని చదవాలంటే మొదట్లో కొంచెం కష్టపడతాం. ఇది చాలా ఈజీగా చదివేస్తాం. సో ఇది చదివారంటే మళ్ళీ మీరు ఇది చూసారంటే అది ఇది ఒకటే చదువుతారు అన్నమాట. అట్లా రాయించాం. ఏమి సావరిని సూర్యతనయో సావరిని సూర్యతనయో యో మను కత్యతేష్టమః యో మను కత్యతేష్టమః నిశామయా తదుత్పత్తిం నిశామయా తదుత్పత్తిం విస్తారాత్ గదతో మమ విస్తారాత్ గదతో మమ మహామాయానుభావేన మహామాయానుభావేన యథా మన్వంతరాధిపః యథా మన్వంతరాధిపః స బభువ మహాభాగః స బభువ మహాభాగః స్థావరినిస్తనయోరవేః స్థావరినిస్తనయోరవేః స్వారోచిషేంతరే పూర్వం స్వారోచిషేంతరే పూర్వం చైత్రవంశసముద్భవః చైత్రవంశసముద్భవః సురథో నామ రాజాభూత్ సురథో నామ రాజాభూత్ సమస్తే క్షితిమండలే సమస్తే క్షితిమండలే తస్య పాలయతః సమ్యక్ తస్య పాలయతః సమ్యక్ ప్రజః పుత్రాని వౌరసాన్ ప్రజః పుత్రాని వౌరసాన్ బభూవుః శత్రవో భూపః కోలా విధ్వంసినస్తదా బభూవుః శత్రువో భూపః
कोला विध्वंसिनस्तदा तस्य तैरभवत् युद्धम् अतिप्रबलदण्डिनः तस्य तैरभवत् युद्धम् अतिप्रबलदण्डिनः न्यूनैरपि सतैर्युद्धे कोला विध्वंसिभिर्जितः न्यूनैरपि सतैर्युद्धे कोला विध्वंसिभिर्जितः ततः स्वपुरमायातो निजदेशाधिपोऽभवत् ततः स्वपुरमायातो निजदेशाधिपोऽभवत् आक्रान्तः स महाभागस् तैस्तदा प्रबलारिभिः आक्रान्तः स महाभागस् तैस्तदा प्रबलारिभिः అమ్మ ఒక్క లైన్ మొత్తం చదివితే మీకు బాగుందా రెండు లైన్లుగా చెప్తే బాగుందా ఒక లైన్ మొత్తం చదవండి కష్టం వన్ లైన్ బాగుందమ్మా వన్ లైన్ బాగుందమ్మా మొత్తం ఒక లైన్ పాడేసేది సరే అమాత్యైర్బలిభిర్దుష్టైర్దుర్బలస్య దురాత్మభిః అమాత్యైర్బలిభిర్దిష్టైర్దుర్బలస్య దురాత్మభిః కోసో బలం చాపహృతం తత్రాపి స్వపురే తతః కోసో బలం చాపహృతం తత్రాపి స్వపురే తతః తతో మృగయా వ్యాజేన ఋతస్వామ్యః స భూపతిః తతో మృగయా వ్యాజేన ఋతస్వామ్యః స భూపతిః ఏకాకీ హయమారుహ్య జగామ గహనం వనం ఏకాకీ హయమారుహ్య జగామ గహనం వనం స తత్రాశ్రమమత్రాక్షిద్ ద్విజవర్ణస్య మేధసః స తత్రాశ్రమమత్రాక్షిద్ ద్విజవర్ణస్య మేధసః ప్రశాంత స్వాపదాకీర్ణం మునిశిష్యోపశోభితం ప్రశాంత స్వాపదాకీర్ణం మునిశిష్యోపశోభితం తస్థౌ కంచిత్ సకాలం చ మునినా తేన సత్కృతః తస్థౌ కంచిత్ సకాలం చ మునినా తేన సత్కృతః ఇతశ్చేతశ్చ విచరం తస్మిన్ మునివరాశ్రమే ఇతశ్చేతశ్చ విచరం తస్మిన్ మునివరాశ్రమే సోచింతయా తదా తత్ర మమత్వాకృష్టచేతనః సోచింతయా తదా తత్ర మమత్వాకృష్టచేతనః మత్పూర్యైః పాలితం పూర్వం మయా హీనం పురం హి తత్ మత్పూర్యైః పాలితం పూర్వం మయా హీనం పురం హి తత్ మత్పృత్యైస్తైరసత్పృత్యైర్ధర్మతః పాల్యతేన వా మత్పృత్యైస్తైరసత్పృత్యైర్ధర్మతః పాల్యతేన వా న జానే స ప్రధానో మే శూరహస్తి సదా మదః న జానే స ప్రధానో మే శూరహస్తి సదా మదః మమ వైరివ సంయాతః కాన్ భోగానుపలప్స్యతే మమ వైరివ సంయాతః కాన్ భోగానుపలప్స్యతే ఏ మమానుగతా నిత్యం ప్రసాదధన భోజనైః ఏ మమానుగతా నిత్యం
प्रसादधनभोजनैः अनुवृत्तिं ध्रुवं तेद्य कुर्वन्तन्यमहीभृताम् अनुवृत्तिं ध्रुवं तेद्य कुर्वन्त्यन्यमहीभृताम् असम्यग्वयाशीलैस्तैः कुर्वद्भिः सततं वयम् असम्यग्वयाशीलैस्तैः कुर्वद्भिः सततं वयम् शीलैस्तैः ओके शीलैस्तैः असम्यग्वयाशीलैस्तैः कुर्वद्भिः सततं वयम् सञ्चितः सोऽति दुःखेन क्षयं कोऽसो गमिष्यति सञ्चितः सोऽति दुःखेन क्षयं कोऽसो गमिष्यति एतच्चान्यच्च सततं चिन्तयामास पार्थिवः एतच्चान्यच्च सततं चिन्तयामास पार्थिवः तत्र विप्राश्रमाभ्यासे वैश्यमेकं ददर्शसः तत्र विप्राश्रमाभ्यासे वैश्यमेकं ददर्शसः सपृष्टस्तेन कस्त्वं भो एतश्चागमनेत्र कः सपृष्टस्तेन कस्त्वं भो हेतुश्चागमनेत्र कः सशोक इव कस्मात् त्वं दुर्मना इव लक्ष्यसे सशोक इव कस्मात् त्वं दुर्मना इव लक्ष्यसे इत्याकर्ण्यावचस्तस्य भूपतिः प्रणयोदितम् इत्याकर्ण्यावचस्तस्य भूपतेः प्रणयोदितम् प्रत्युवाच सतं वैश्यः प्रसयावनतो नृपम् प्रत्युवाच सतं वैश्यः प्रसयावनतो नृपम् वैश्य उवाच समाधिर्नाम वैश्योऽहम् उत्पन्नो धनिकां कुले समाधिर्नाम वैश्योऽहम् उत्पन्नो धनिकां कुले पुत्रदारैर्निरस्तश्च धनलोभादसाधुभिः पुत्रदारैर्निरस्तश्च धनलोभादसाधुभिः विहीनश्च धनैर्दारैः पुत्रैरादाय मे धनम् विहीनश्च धनैर्दारैः पुत्रैरादाय मे धनम् वनमाभाग्यतो दुःखी निरस्तश्च आप्तबन्धुभिः वनमाभाग्यतो दुःखी निरस्तश्चाप्तबन्धुभिः सोऽहं न वेद्मि पुत्राणां कुशलात्मिकाम् सोऽहं न वेद्मि पुत्राणां कुशलात्मिकाम् प्रवृत्तिं स्वजनानां च दाराणां चात्र संस्थितः प्रवृत्तिं स्वजनानां च दाराणां चात्र संस्थितः किं नु तेषां गृहे क्षेमम् अक्षेमं किं नु साम्प्रतम् किं नु तेषां गृहे क्षेमम् अक्षेमं किं नु साम्प्रतम् कथं ते किं नु सद्वृत्ताः दुर्वृत्ताः किं नु मे सुताः कथं ते किं नु सद्वृत्ताः दुर्वृत्ताः किं नु मे सुताः राजोवाच एरिनिरस्तो भवान् लुप्तैः पुत्रधाराभीर्तनैः एर्निरस्तो भवां लुप्तैः
పుత్రధారాభీర్తనైః తేషు కిం భవతః స్నేహం అనుబధ్నాతి మానసం తేషు కిం భవతః స్నేహం అనుబధ్నాతి మానసం. వైశ్య ఉవాచ ఏవమేతద్యథా ప్రాహ భవానస్మద్గతం వచః ఏవమేతద్యథా ప్రాహ భవానస్మద్గతం వచః కిం కరోమి న బధ్నాతి మమ నిష్ఠురతాం మనః కిం కరోమి న బధ్నాతి మమ నిష్ఠురతాం మనః యై సంత్యజ్య పితృస్నేహం ధనులుప్తైర్నిరాకృతః యై సంత్యజ్య పితృస్నేహం ధనులుప్తైర్నిరాకృతః పతిః స్వజనహార్దం చ హార్దితేష్వేవ మే మనః పతిః స్వజనహార్దం చ హార్దితేష్వేవ మే మనః కిమేతన్నాభిజానామి జానన్నపి మహామతే కిమేతన్నాభిజానామి జానన్నపి మహామతే యత్ప్రేమ ప్రవణం చిత్తం విగుణ్యేష్వపి బంధుషు యత్ప్రేమ ప్రవణం చిత్తం విగుణ్యేష్వపి బంధుషు. ఒకసారి గురుగారికి ఫోన్ చేస్తాను, బాలభాస్కర్ గారికి. ఆయన ఒకవేళ ఫోన్ ఎత్తితే ఒక 10 నిమిషాలమ్మా జస్ట్ ఒమ్ముకుండేది ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఒకవేళ కానీ అంతకన్నా లేట్ అయితే మెసేజ్ పెడతాను గ్రూప్ లో. ఇప్పటి వరకు నవాంగాలు ఉన్నాయి కదా, ఇప్పటి వరకు చదివిందంతా పైనుంచి కింద వరకు 30 శ్లోకం వరకు చదువుకోండి. బాగా చదవడానికి అవుతుందో లేదో ఒకసారి చూసుకోండి. అమ్మా ఫస్ట్ టైం చదువుతుంటారు ఎవరైనా సప్తశతి, కష్టం అనిపిస్తోందా? ఇప్పుడు ఇది చదువుతుంటే కష్టం అనిపిస్తోందా? చదవగలుగుతున్నావు అనిపిస్తోందా? లేదమ్మా, చాలా బాగా ఈజీగా ఉందమ్మా, బాగా. చాలా సంతోషం అమ్మా. కానీ స్టాండర్డ్ బుక్ లో చూసుకోండి, సేమ్ ఉంటుంది, ఏం డిఫరెన్స్ ఉంటుంది. సరేనా? సో ఇలా మీరు కొన్నాళ్ళు చదువుకోండి, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అమ్మకి మీనింగ్ చెప్పిస్తాను కొన్ని రోజులు అయ్యేసరికి, తత్వం చెప్పిస్తాను కొన్ని రోజులు అయ్యేసరికి. దాంతో మీనింగ్ తో అర్థం చేసుకొని దాని వెనకాల ఉండే తత్వం తెలుసుకొని ఆ తర్వాత మీరు మెల్లమెల్లగా ఫాస్ట్ గా చదవడం వచ్చేస్తుంది. ఫస్ట్ లో కొంచెం ఒక 1.5 hour పడుతుందమ్మా, మెల్లమెల్లగా చదవడానికి కష్టపడతాము. ఇది కూడా కొంచెం కష్టపడతాం, కానీ ఒక 4-5 సార్లు మీరు అంటే ఒక 1 month ప్రాక్టీస్ చేశారు అంటే వెరీ ఈజీగా. చూడండి, మీకు ఆల్రెడీ పెద్ద పెద్ద మంత్రాలు ఆల్రెడీ చదవడం వచ్చంటే జస్ట్ 1 time కే వచ్చేస్తుంది. జస్ట్ నాలాగా ఏమి అంటే దీని గురించి ఏం పెద్ద నాలెడ్జ్ లేకుండా అమ్మ దూకి చెప్పించినప్పుడు నాకు ఒక అక్షరం ఎలా చదవాలో తెలియక చాలా కష్టపడ్డాను. అలా కాబట్టి వేరే వాళ్ళు ఇలా కూడా కష్టపడకూడదంటే ఇదంతా ఇయర్ పట్టిందండి. బహుశా తెలుగు బాగా వచ్చిన వాళ్ళకి తక్కువ టైమే పట్టొచ్చేమో, కానీ నాకు అంత కష్టమైంది. అన్ని సేకరించి ఇన్ఫర్మేషన్ బనారస్ యూనివర్సిటీకి వెళ్ళి హిందీ వర్షన్ చూసి, కాశ్మీర్ వర్షన్ చూసి, మైథిలి వర్షన్ చూసి, అక్కడ ఏమన్నా గుప్తంగా మనకి లేని అక్కడ మంత్రాలు ఏమన్నా ఉన్నాయా అవన్నీ తీసి దీంట్లో పెట్టి అలా కొంచెం దీన్ని ఈ షేప్కి తీసుకొచ్చి ప్రతిదీ మళ్ళీ కరెక్షన్ చేసి, ఇన్ని వర్షన్స్ ఎందుకని అయ్యి అంటే అక్కడ నేను మనిషినే కాబట్టి ఒక లెటర్ అక్కడ ఇక్కడ తేడా ఉంటే దాన్నంతా కరెక్షన్ చేసి ఇక్కడ వరకు లాక్కొచ్చా. దీంట్లో కూడా మీరు మళ్ళీ చదువుతున్నప్పుడు అమ్మాయి తప్పు ఉంది ఇలా ఏదైనా ఉంది అంటే దయచేసి చెప్పండి. ఫ్యూచర్ వాళ్ళకి మళ్ళీ ఇంకా దీనికి ఇంకా కరెక్ట్ గా కరెక్షన్ ఎక్కడ తప్పులు లేకుండా చేద్దాం మనం వర్షన్. ఏమి పడైంది, మళ్ళీ ఇంకోసారి చదవాలి. బెటర్ 33. తేషాం కృతే మే నిశ్వాసో దౌర్మనస్యం చ జాయతే కరోమి కిం యన్న మనస్తేష్వ ప్రీతిషు నిష్ఠురం. మార్కండేయ ఉవాచ
ततस्तौ सहितौ विप्र तं मुनिं समपस्थितौ समाधिर्नाम वैश्योऽसौ स च पार्थिव सत्तमः कृत्वा तूतौ यथा न्यायं यथा तं तेन संविदम् समाधिर्नाम वैश्योऽसौ स च पार्थिव सत्तमः कृत्वा तूतौ यथा न्यायं యథార్హం తేన సంవిదం. ఈ ఫాస్ట్ పర్వాలేదమ్మా? ఓకే అమ్మ. ఉపవిష్టౌ కతః కాశ్చిచ్చక్రతుర్వైశ్య పార్థివౌ ఉపవిష్టౌ కదః కాశ్చిచ్చక్రతుర్వైశ్య పార్థివౌ రాజోవాచ భగవన్ త్వామహం ప్రష్టుం ఇచ్ఛామ్యేకం వదస్వ తత్ భగవన్ త్వామహం ప్రష్టుం ఇచ్ఛామ్యేకం వదస్వ తత్ దుఃఖాయ యన్మే మనసః స్వచిత్తాయ తతాం వినా దుఃఖాయ యన్మే మనసః స్వచిత్తాయ తతాం వినః మమత్వం గతరాజస్య రాజంగేష్వఖిలేష్వపి మమత్వం గతరాజస్య రాజ్యంగేష్వఖిలేష్వపి జానతోపి యథాజ్ఞాస్య కిమేతన్ మునిసత్తమా జానతోపి యథాజ్ఞాస్య కిమేతన్మునిసత్తమా అయం చ నికృతః పుత్రైర్దారైర్భృత్యైస్తదోగ్నితః అయం చ నికృతః పుత్రైర్దారైర్భృత్యైస్తదోగ్నితః స్వజనేన చ సంత్యక్తస్తేషు హార్ది తథాప్యతి స్వజనేన చ సంత్యక్తస్తేషు హాతి తథాప్యతి ఏవమేష తదాహం చ ద్వావప్యత్యంత దుఃఖితౌ ఏవమేష తదాహం చ ద్వావప్యత్యంత దుఃఖితౌ దృష్టదోషేపి విషయే మమ త్వా కృష్టమానసౌ దృష్టదోషేపి విషయే మమ త్వా కృష్టమానసౌ తత్కిమేతన్మహాభాగా యన్మోహజ్ఞానినోరపి తత్కిమేతన్మహాభాగా వివేకాంతస్య మూఢతా మమాస్య చ భవత్యేషా వివేకాంతస్య మూఢతా ఋషిరువాచ జ్ఞానమస్తి సమస్తస్య జంతుర్విషయగోచరే విషయాశ్చ మహాభాగా యాంతి చైవం పృథక్ పృథక్ జ్ఞానమస్తి సమస్తస్య జంతుర్విషయగోచరే విషయాశ్చ మహాభాగా యాంతి చైవం పృథక్ పృథక్ దివాంధః ప్రాణినా కేచిత్ రాత్రావంధాస్తథా పరే దివాంధః ప్రాణినః కేచిత్ రాత్రావంధాస్తథా పరే కేచిత్ దివా తథా రాత్రౌ ప్రాణినస్తుల్య దృష్టయః కేచిత్ దివా తథా రాత్రౌ ప్రాణినస్తుల్య దృష్టయః జ్ఞానినో మనుజః సత్యం కిం తు తేన హి కేవలం జ్ఞానినో మనుజః సత్యం కిం తు తేన హి కేవలం యతో హి జ్ఞానినః సర్వే పశుపక్షి మృగాదయః యతో హి జ్ఞానినః సర్వే పశుపక్షి మృగాదయః జ్ఞానం చ తన్మనుష్యానాం యత్తేషాం మృగపక్షిణాం జ్ఞానం చ తన్మనుష్యానాం యత్తేషాం మృగపక్షిణాం మనుష్యానాం చ యత్తేషాం తుల్యమన్యత్తథోభయోః మనుష్యానాం చ యత్తేషాం తుల్యమన్యత్తథోభయోః జ్ఞానేపి సతి పశ్యతాన్ పతంగాన్ సాభచంచుషు జ్ఞానేపి సతి పశ్యతాన్ పతంగాన్ సాభచంచుషు క్షణమోక్షాదృతాన్ మోహాత్ పీడ్యమానానపి క్షుదా క్షణమోక్షాదృతాన్ మోహాత్ పీడ్యమానానపి క్షుదా మనుషా మనుజా వ్యాఘ్ర సాభిలాషా సుతాన్ ప్రతి
मनुषा मनुजा व्याघ्रा साभिलाषा सुतान् प्रति लोभात् प्रत्युपकाराय ननेतन् किं न पश्यसि लोभात् प्रत्युपकाराय नन्वेतान् किं न पश्यसि నన్వేతాన్ అండి నన్నేతాన్ కాదు నన్వేతాన్ నేను ఫస్ట్ లో నన్నేతాన్ అని పాడా సారీ లోభాత్ ప్రత్యుపకారాయ నన్వేతాన్ కిం న పశ్యసి తథాపి మమ తావత్తే మోహగర్తే నిపాతితః మహామాయా ప్రభావేన సంసార స్థితికారిణా తథాపి మమ తావర్తే మోహగర్తే నిపాతితః మహామాయా ప్రభావేణ సంసార స్థితికారిణా తన్నాత్ర విస్మయః కార్యో యోగ నిద్రా జగత్పతేః మహామాయా హరైశ్చేషా తం స్వమ్యో తయా సమ్మోహ్యతే జగత్ తన్నాత్ర విస్మయః కార్యో యోగ నిద్రా జగత్పతేః తన్నాత్ర విస్మయః కార్యో యోగ నిద్రా జగత్పతేః మహామాయా హరేశ్చైషా తయా సమ్మోహ్యతే జగత్ జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హి సా బలదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హి సా బలదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి తయా విసృజ్యతే విశ్వం జగతే చరాచరం సైషా ప్రసన్నా వరదా నృణాం భవతి ముక్తయే తయా విసృజ్యతే విశ్వం జగతే జగదే తచ్చరాచరం సైషా ప్రసన్నా వరదా నృణాం భవతి ముక్తయే సా విద్యా పరమా ముక్తేర్హేతుభూతా సనాతనీ సంసార బంధ హేతుశ్చ సైవ సర్వేశ్వరేశ్వరీ సా విద్యా పరమా ముక్తేర్హేతుభూతా సనాతనీ సంసార బంధ హేతుశ్చ సైవ సర్వేశ్వరేశ్వరీ రాజోవాచ భగవన్ కాహి సా దేవి మహామాయేతి యాంబవన్ బ్రవీతి కథముత్పన్నా సా కర్మాస్యాచ్చ కిం ద్విజ భగవన్ కాహి సా దేవి మహామాయేతి యాంబవాన్ బ్రవీతి కథముత్పన్నా సా కర్మాస్యాచ్చ కిం ద్విజ యత్ ప్రభావా చ సా దేవి యత్ స్వరూపా యదద్భువా తత్స్వరం స్తోత్రమిచ్చామి త్వతో బ్రహ్మవిదాంబరా యత్ ప్రభావా చ సా దేవి యత్ స్వరూపా యదుద్భవా తత్సర్వం స్తోత్రమిచ్చామి త్వతో బ్రహ్మవిదాంబరా ఋషిరువాచ నిత్యైవ సా జగన్మూర్తిస్తయా సర్వమిదం తతం నిత్యైవ సా జగన్మూర్తిస్తయా సర్వమిదం తతం తథాపి తత్సముత్పత్తిర్బహుధా శ్రూయతాం మమ తథాపి తత్సముత్పత్తిర్బహుధా శ్రూయతాం మమ దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సా యదా उत्पन्नेति तदा लोके सा नित्याप्यभिधीयते देवानां कार्यसिद्ध्यर्थम् आविर्भवति सा यदा उत्पन्नेति तदा लोके सा नित्याप्यभिधीयते योगनिद्रां यदा विष्णुर्जगत् एकार्णवीकृते अस्तीर्यशेषम् अभजत् कल्पान्ते भगवान् प्रभुः योगनिद्रां यदा विष्णोर्जगत्येकार्णवीकृते अस्तीर्यशेषमभजत् कल्पान्ते भगवान् प्रभुः तदा द्वावसुरौ घोरौ विख्यातौ मधुकैटभौ विष्णुः कर्णमलोद्भूतौ हन्तुं ब्रह्माणमुद्यतौ तदा द्वावसुरौ घोरौ विख्यातौ मधुकैटभौ विष्णु कर्णमलोद्भूतौ हन्तुं ब्रह्माणमुद्यतौ सनाभिकमले विष्णु स्थितो ब्रह्मा प्रजापतिः दृष्ट्वा त्वावसुरौ चोग्रौ प्रसुप्तं च जनार्दनम्
सनाभिकमले विष्णु स्थितो ब्रह्मा प्रजापतिः दृष्ट्वा तावसुरौ चोग्रौ प्रसुप्तं च जनार्दनम् तुष्टावयोगनिद्रां ताम् एकाग्रहृदय स्थितः विबोधनार्थाय हरेर्हरिनेत्रकृतालयां तुष्टावयोगनिद्रां ताम् एकाग्रहृदयस्थितः विबोधनार्थाय हरेर्हरिनेत्रकृतालयां विश्वेश्वरी जगद्धात्रीं स्थितिसंहारकारिणीं निद्रां भगवतीं विष्णोरतुलां तेजसः प्रभुः विश्वेश्वरीं जगद्धात्रीं स्थितिसंहारकारिणीं निद्रां भगवतीं विष्णोरतुलां तेजसः प्रभुः బ్రహ్మోవాచ. అమ్మ ఫాలో అవుతున్నారు అందరూ? అవుతున్నామమ్మా. ఫాస్ట్ అవుతా ఈ స్పీడ్ లేదమ్మా. చూడండి అందరినీ అడుగుతాం. ఏమ్మా పిల్లలారా అందరికీ పర్లేదా? ఓకే అమ్మా. ఓకే అమ్మా. ఓకే. ఎవరికి మొహమాట పడి స్లోగా చెప్పాలని కష్టపడలేదు కదయ్యా? మొహమాట పడి అందరూ ఓకే ఓకే అంటున్నారు అని ఎవరైనా అర్థం కాకుండా? బాగుందమ్మా. లేదమ్మా. లేదమ్మా. అలా ఏం లేదమ్మా. చక్కగా ఉందమ్మా, స్పీడ్ సరిపోతుంది. సరే, ఇట్లయితే సరే నాయన. సరే. ఇప్పుడు మనం ఇది నేర్చుకున్నప్పుడు అమ్మ నాకు ఎలా చెప్పారంటే, ఈ బ్రహ్మోవాచ వరకు మనము కొంచెం ఫాస్ట్ గా అంటే కొంచెం బాగా చదవడం వచ్చేసిన ఇక్కడ నుంచి కొంచెం స్లోగా చెప్పన్నారు అనమాట. ఇప్పటి వరకు మనం కొంచెం మధ్యస్థ స్వరం ఇదే స్పీడ్ లో మనం చదివితే చాలమ్మా. ఎందుకన్నా ఒక రోంత స్పీడ్ అయితే కూడా ఓకే, బట్ నాట్ అలాగా. బట్ మనకి టైం కన్స్ట్రెయింట్ అవి ఇవి ఉంటాయి కాబట్టి కొంచెం ఫాస్ట్ గా మిగతావన్నీ చదివిన ఈ చాప్టర్స్ ఇంతవరకు ఉండేది కొంచెం ఒత్తొత్తి ఒక్క నుంచి చదువుకోండి అని చెప్పిందమ్మా. అందుకని త్వం స్వాహ త్వం స్వధా త్వం హి వషట్కార స్వరాత్మిక సుధా త్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థితా త్వం స్వాహ త్వం స్వధా త్వం హి వషట్కార స్వరాత్మిక సుధా త్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థితా అర్ధమాత్రా స్థితా నిత్యా యానుచార్య విశేషతః త్వమేవ సంధ్యా సావిత్రి త్వం దేవీ జననీ పరా అర్ధమాత్రా స్థితా నిత్యా యానుచార్య విశేషతః త్వమేవ సంధ్యా సావిత్రి త్వం దేవీ జననీ పరా త్వయేతద్ధార్యతే విశ్వం త్వయేతత్సృజ్యతే జగత్ త్వయేతత్పాల్యతే దేవి త్వమస్యంతే చ సర్వదా త్వయేతద్ధార్యతే విశ్వం త్వయేతత్సృజ్యతే జగత్ త్వయేతత్పాల్యతే దేవి త్వమస్యంతే చ సర్వదా విసృష్టో సృష్టిరూపా త్వం స్థితిరూపా చ పాలనే తథా సంహృతిరూపాంతే జగతోస్య జగన్మయే విసృష్టో సృష్టిరూపా త్వం స్థితిరూపా చ పాలనే తథా సంహృతిరూపాంతే జగతోస్య జగన్మయే మహావిద్యా మహామాయా మహామేధా మహాస్మృతి మహామోహా చ భవతి మహాదేవి మహేశ్వరీ మహావిద్యా మహామాయా మహామేధా మహాస్మృతి మహామోహా చ భవతి మహాదేవి మహేశ్వరీ ప్రకృతిస్త్వం చ సర్వస్య గుణత్రయ విభావిని కాళరాత్రిర్మహారాత్రిర్మోహరాత్రిశ్చ దారుణా ప్రకృతిస్త్వం చ సర్వస్య గుణత్రయ విభావిని కాళరాత్రిర్మహారాత్రిర్మోహరాత్రిశ్చ దారుణా త్వం శ్రీస్త్వం ఈశ్వరీ త్వం హ్రీస్
त्वं बुद्धिर्बोधलक्षणा लज्जा पुष्टिस्तथा तुष्टिस्त्वं शान्तिः शान्तिरेव च त्वं श्रीस्त्वं ईश्वरी त्वं ह्रीस्त्वं बुद्धिर्बोधलक्षणा लज्जा पुष्टिस्तथा तुष्टिस्त्वं शान्तिः शान्तिरेव च खड्गिनी शूलिनी घोरा गदिनी चक्रिणी तथा शङ्किनी चापिनी बाण कुसुण्डी परघायुधा खड्गिनी शूलिनी घोरा गदिनी चक्रिणी तथा शङ्किनी चापिनी बाण भुसुण्डी परघायुधा सौम्या सौम्यतरा शेषा सौम्येभ्यस्त्वति सुन्दरी परा पराणां परमा त्वमेव परमेश्वरी सौम्या सौम्यतरा शेषा सौम्येभ्यस्त्वति सुन्दरी परा पराणां परमा त्वमेव परमेश्वरी यच्च किञ्चित् क्वचित् वस्तु सत्सद्वाखिलात्मिके यच्च किञ्चित् क्वचित् वस्तु सदसद्वाखिलात्मिके तस्य सर्वस्य या शक्तिः सा त्वं किं स्तूयसे मया यच्च किञ्चित् क्वचित् वस्तु सदसद्वखिलात्मिके तस्य सर्वस्य या शक्तिः सा त्वं किं स्तूयसे मया यया त्वया जगत् स्रष्टा जगत् पात्यति यो जगत् सोऽपि निद्रावसंहितः कस्त्वां स्तोतुमिहेश्वर कस्त्वां स्तोतुं महेश्वरः यया त्वया जगत् स्रष्टा जगत् पात्यति यो जगत् सोऽपि निद्रावसंहितः कस्त्वं स्तोतुमिहेश्वरः विष्णुः शरीरग्रहणम् अहमीशान एव च कारितास्ते यतो तस्त्वां कस्तोतुं शक्तिमान् भवेत् विष्णुः शरीरग्रहणाम् अहमीशान एव च कारितास्ते यतो तस्त्वां कस्तोतुं शक्तिमान् भवेत् सा त्वं वित्तं प्रभावैश्वैरुदारैर्देवि संस्तुता मोहयैतो दुरादर्शौ असुरौ मधुकैटभौ सा त्वमित्तं प्रभावैश्वैरुदारैर्देवि संस्तुता मोहयैतो दुरादर्शौ असुरौ मधुकैटभौ प्रबोधं स जगत्स्वामी नियतामच्युतो लघु प्रबोधं स जगत्स्वामी नियताम् अच्युतो लघु बोधश्च क्रियतामस्य हन्तुमेतौ महासुरौ बोधश्च क्रियतामस्य हन्तुमेतौ महासुरौ ऋषिरुवाच एवं स्तुता तदा देवी तामसी तत्र वेदसा विष्णो प्रबोधनार्थाय निहन्तुं मधुकैटभौ एवं स्तुता तदा देवी तामसी तत्र वेदसा विष्णो प्रबोधनार्थाय निहन्तुं मधुकैटभौ नेत्रास्यन्यासिका बाहु हृदयेभ्यस्तथोरसः निर्गम्य दर्शने तस्थौ ब्रह्मणो व्यक्तजन्मनः नेत्रा सन्न्यासिका बाहु हृदयेभ्यस्तथोरसः निर्गम्य दर्शने तस्थौ ब्रह्मणो व्यक्तजन्मनः उतस्थौ स जगन्नाथस्तया मुक्तो जनार्दनः एकाण्णवे हि शयनात् तथा साधुस्तदृशे च तौ उतस्थौ च जगन्नाथस्तया मुक्तो जनार्दनः एकाण्णवे हि शयनात् ततः साददृशे च तौ मधुकैटभौ दुरात्मानौ अतिवीर्यपराक्रमौ क्रोधरक्त एक्षणावत्तुं ब्रह्मणां जनितत् उद्यमौ
మధుకైటభౌ దురాత్మానౌ అతి వీర్య పరాక్రమో క్రోధరక్తే క్షణావత్తుం బ్రహ్మణాం జనితోద్యమౌ సముత్థాయ తతస్థాభ్యాం యుదే భగవాన్ హరిః పంచవర్ష సహస్రాణి బాహు ప్రహరణో విభుః సముత్థాయ తతస్థాభ్యాం యుదే భగవాన్ హరిః పంచవర్ష సహస్రాణి బాహు ప్రహరణో విభుః తావప్యతి బలోన్మత్తౌ మహామాయా విమోహితౌ ఉక్తవంతౌ వరోస్మత్తౌ వ్రియతామితి కేశవం తావప్యతి బలోన్మత్తౌ మహామాయా విమోహితౌ ఉక్తవంతౌ వరోస్మత్తౌ వ్రియతామితి కేశవం శ్రీ భగవానువాచ భవేతామద్య మే తుష్టో మమ వద్యావు భావపి భవేతామద్య మే తుష్టో మమ వద్యావు భావపి కిమేన్యేన వరేణాత్ర ఏతవృద్ధివృతం మయా కిమేన్యేన వరేణాత్ర ఏతవృద్ధివృతం వయా ఋషురువాచ వంచితాభ్యామితి తదా సర్వమాపోమయం జగత్ విలోక్యతాభ్యాం గదితో భగవాన్ కమలేక్షణః వంచితాభ్యామితి తదా సర్వమాపోమయం జగత్ విలోక్యతాభ్యాం గదితో భగవాన్ కమలేక్షణః ఆవం జహీన యత్రోర్వి సలిలేన పరిప్లుతా ఆవాం జహీన యత్రోర్వి సలిలేన పరిప్లుతా ఋషురువాచ తదేతి ఉక్త్వా భగవతా శంఖచక్రగదాభృతా కృత్వా చక్రేణ వైచిన్నే జగనే శిరసీతయోః తదేతి ఉక్త్వా భగవతా శంఖచక్ర గదాభృతా కృత్వా చక్రేణ వైచిన్నే జగనే శిరసీతయోః ఏవమేషా సముత్పన్నా బ్రహ్మణా సంస్తుతా స్వయం ప్రభావమస్యా దేవ్యాస్తు భూయః శృణవదామి తే ఏవమేషా సముత్పన్నా బ్రహ్మణా సంస్తుతా స్వయం ప్రభావమస్యా దేవ్యాస్తు భూయః శృణువదామి తే శ్రీ మార్కండేయ పురాణే సావర్ణికే మన్వంతరే దేవీ మహాత్మ్యే మధుకైటభవధో నామ ప్రథమోऽధ్యాయः ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతా స్మృతాం సాంగాయై సపరివారాయై సవాహనాయై సాయుధాయై స్వశక్తికాయై సర్వాలంకారభూషితాయై వాగ్భావ బీజాధిష్టాత్రియై శ్రీ మహాకాళ్యై దేవ్యై శ్రీ మాతా మహారాజ్ఞి జయ జయ శ్రీ చండికా పరమేశ్వరీ మాతా జయ జయ నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర జయ జయ. ఇది చాప్టర్ 1 అమ్మా. ఎంత ఈజీగా చదివేసాం చూసారా, చాలా టకటక అలానే అన్నమాట. కానీ మనం గీతా ప్రెస్ బుక్ ఇంకా వేరే ఏదైనా పబ్లికేషన్ బుక్ చూసారంటే సేమ్ ఉంటుంది. అది చదువుకొని చూసారంటే అది చదువుతుంటే ఇది చదువుతుంటే సేమ్ వస్తుంది. కానీ ఫాస్ట్ గా మనం ఏం ఎక్కువ చదువు బాగా రాకపోయినా, అంటే ఈ మంత్రాలు ఎక్కువ గట్టిగా చదవకపోయినా ఈజీగా చదువుకోవచ్చు. మెల్లమెల్లగా ఇది మీరు అలవాటైపోయింది అంటే ఇంకప్పుడు టైం ఉన్నప్పుడు మళ్ళీ కూర్పిచ్చి చెప్పేస్తాను. అంటే 2 విడదీయడం కష్టంగానే కూర్చడం ఏముంది, ఎక్కడి నుంచి ఉంటే కాపీ చేసి ఇవ్వడమే. ఉన్న దాంట్లో కాపీ చేస్తే అది అయిపోతుంది. ఇప్పుడున్న పుస్తకాల్లోంచి తీసి ఇచ్చానంటే అయిపోతుంది, ఒక దగ్గర ఒకే కూర్పులాగా. కొన్ని రోజులు చదవడం ఇది వచ్చేస్తోందమ్మ మాకు అన్నప్పుడు అది మీకు ప్రజెంట్ చేశానంటే దానిలోంచి మీరు రోజు చదువుకోవచ్చు. సరేనా? ఇందులో ఒత్తులు అంతా కష్టంగా లేవమ్మా. నేను ఆ బుక్ కూడా చదివాను. సో దానిలో కొంచెం ఒత్తులు కష్టంగా అనిపించాయి. ఇందులో అంత కష్టంగా అనిపించట్లేదు. అనిపిదమ్మా. అందుకే టైం తీసుకున్నాను నేను. ఇందుకు ఇంత టైం పట్టింది
అంటే అది కరెక్ట్ గా నేను ఫస్ట్ అనుకున్నాను అమ్మ విడదీసి రాయి అంటే గ్రామర్ గా కరెక్ట్ రాయాలేమో అని నేను సందులు నిసర్గలు ఆ తర్వాత అంటే 2 సందులు కాంపౌండ్ స్టేట్మెంట్ ని మనం బ్రేక్ చేసామంటే విసర్గ వస్తుంది కదా, అట్లా ఆ ఒక గ్రామర్ కండిషన్స్ చూసుకున్నాను. కానీ అమ్మ చెప్పారు గ్రామటికల్లీ కరెక్ట్ కాదు, మంత్రంలో పవర్ ఉంటది, సో వాళ్ళు చదువుతుంటే మంత్రం చదువుతున్నట్టు ఉండాలి కానీ ఈజీగా చదివేట్టుగా పెట్టు అన్నారు. అందుకని ఇలా డివైడ్ చేయాల్సి వచ్చిందమ్మా. కానీ మళ్ళీ చెప్తున్నానండి, ఇది బిగినర్ ఫ్రెండ్లీ, ఇదే ఫైనల్ కాదు. ఒకసారి మీరు ఇది బాగా నేర్చుకున్నాక మళ్ళీ ఇప్పుడు నేను ఎలా చదువుతాను పుస్తకాలు చూసి అలా చదివేద్దురు కానీ ఇది ఫస్ట్ లెవెల్. ఎవరికి కష్టం లేకుండా మాకు నేర్చుకోవాలని తపనుంది కానీ ఎంత కష్టం భయపడిపోయి మంత్రాలు చదువు తప్పు చదువుతామేమో అని భయపడకుండా ప్రశాంతంగా చదువుకోవడానికి ఇది పద్ధతి. ఇది ఒకసారి మీరు పర్ఫెక్ట్ వచ్చేసాక బుక్కులు చూసి చదువుకోవచ్చు ఏమి అలా అన్నమాట. సరేనా? సరే అయితే ఉన్నా మరి అందరికి. అమ్మ కొంతమంది మూలమంత్రం అడిగారమ్మా, కొత్తగా చేరినారంట, ఒక్కసారి మీ ద్వారా వినిపించాలని అనుకున్నాము, ఒక్కసారి చెప్పండి. డెఫినెట్ గా ఏంటంటే మన చండికా మంత్రం ఏమండి, ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు సప్తసతి, ఇప్పుడు శ్రీ విద్యా పరంపరలో ఉన్నాం అనుకోండి మనం, అప్పుడు చండి అనేది ఫస్ట్ మీరు గణపతి అలా మీరు ఒక్కొక్కటి పైకి వెళ్తూ చండి కొన్ని రోజులకు వస్తుంది. కానీ ఇక్కడ మనం చేస్తోంది శ్రీ విద్య పారాయణం కాదు, శ్రీ విద్య పరంపర కాదు, ఇది సప్తసతి, ఇదే ఒక బ్రహ్మ విద్య, ఇది శ్రీ విద్యకి ఈక్వలెంట్ విద్య. అయితే తక్షశిల కాలంలో మొత్తం అదంతా ఉంది కాబట్టి నార్త్ అంతా ఇంకా చండీ పాట మీద చాలా ఉన్నారు, సౌత్ లో అంతా లలితా త్రిపుర సుందరి ఎక్కువ కొలుస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనకి మూలమంత్రం ఇయడానికి మనమేమి మీరు గణపతి అలా ఆ మెట్టు శ్రీ విద్యా పరంపరలో మీరు చేసే మంత్ర జపాలు అవంతా అవసరం లేదండి. ఎవరైనా అలా అనుకుంటున్నారు అంటే పాపం వాళ్ళకి అది ఇంకా అంత నాలెడ్జ్ లేదు అని అర్థము. సో ఈ విషయం నేను మీకు చెప్పే ముందర చాలా చాలా వేద పండితుల్ని బాగా ఉండే గణర్గులని కూడా కనుక్కున్నాను, కానీ నేను చెప్పేది కరెక్ట్. సో మీరేం సంశయించద్దండి. సో ఐం హ్రీం క్లీం చాముండాగే విచ్చే అనేది ఈ యొక్క సప్తశతి మూల మంత్రం అండి, చండీ మంత్రము. అయితే ఇందులో ఏంటి అంటే శ్రీ సరస్వతీ మాత, కాళికామాత, లక్ష్మీమాత వీళ్ళ ముగ్గురు కలికమైన చండికా పరమేశ్వరి మాతని అనే చండికా పరమేశ్వరి మాత విద్య అని బ్రహ్మ విద్య. ఆ విద్యని నేను సంప్రాప్తం చేసుకోవడం కోసం నేను ఈ యొక్క బీజాక్షరాలతో నేను ధ్యానం చేస్తున్నాను. ఎందుకని? సో దట్ నాకు పర్మిషన్ వస్తుంది. ఎందుకు దేనికి పర్మిషన్ వస్తుంది? సచ్చిదానంద స్టేట్కి రీచ్ కావడం కోసం అనేది దాని యొక్క గోప్తమైన దీని అర్థం అన్నమాట. ఈ యొక్క 3 అమ్మవార్ల కలయికతో ఉండే చండికా పరమేశ్వరి మాతకి ఉన్న గోప్యమైన బ్రహ్మ విద్యని నేను సంప్రాప్తం చేసుకోవడం కోసం రోజు నేను ధ్యానం చేస్తున్నాను. ఎందుకు ధ్యానం చేస్తున్నాను? బ్రహ్మ విద్య ఎందుకు కావాలి? ఎందుకు ఆ జ్ఞానం కావాలి? బ్రహ్మ జ్ఞానం ఎందుకు కావాలి అంటే నాకు సచ్చిదానంద స్టేట్ కావడం కోసం. సచ్చిదానంద స్టేట్ అంటే ఏంటి? కష్టం ఉన్నప్పుడు ఏడవడం కాదు, సుఖం ఉన్నప్పుడు నవ్వడం కాదు, ఎప్పుడూ బ్యాలెన్స్డ్ స్టేట్ లో, అన్నిట్లోనూ ఎప్పుడు ఎటర్నల్ గా బ్లిస్ఫుల్ స్టేట్ లో ఉండాలి. అంటే మన బ్యాలెన్స్ లో మన చక్రాస్ అన్ని డైరెక్ట్ గా ఓపెన్ అయిపోయి బ్యాలెన్స్డ్ గా వైబ్రేట్ అవుతూ ఉండాలి. అంటే ఏంటి? ఈ మంత్రం జపించడం వల్ల మన 3 గ్రంథులు విభేదనం జరుగుతాయి. అలా జరిగినప్పుడు మన చక్రాస్ క్లిన్స్ అవుతాయి. అలా జరిగినప్పుడు మన సటల్ ఎనర్జీ బాడీస్ స్ట్రెంగ్తన్ అవుతాయి. మన కర్మ గురించి మనకి జ్ఞానం వస్తుంది. మనకి కొన్ని సిద్ధులు వస్తాయి. మనకి సిద్ధులు అంటే క్లేయర్స్ అన్నమాట. క్లేయర్స్ అని అంటాం కదా, CLAIRS క్లేయర్స్. అలా అంటే దివ్య దృష్టి, దివ్య సిద్ధులు అనుకోండి. కానీ వాటి మీద అటాచ్మెంట్ తో అవి వస్తాయని అటాచ్మెంట్ తో చేస్తే రావండి. మనం చేసుకుంటూ ఉంటే వాటిగా వచ్చే టైంకి వస్తాయి. అండ్ వచ్చాక కూడా వాటి మీద అటాచ్మెంట్ వద్దు, వెళ్ళిపోతే అటాచ్మెంట్ వద్దు. వచ్చాయి పోయాయి. మన ఫైనల్ పాత్ ఏంటి? అమ్మని కలుసుకోవడం, అమ్మ దగ్గర ఉండడం. సో ఆ మార్గం వచ్చే వరకు మనం ముందుకు పోతూనే ఉంటాం. అది ఎప్పుడు ఆ మార్గం వస్తుందంటే మనం ఏదైనా కూడా మన జీవితంలో మన కష్టము మనము కోఎగ్జిస్ట్, ఏమైనా కూడా మనము
ఇక్కడ సడలకూడదు అనమాట మనకుండే కష్టాలతో గానీ మనకుండే బాధలతో. సో ఆ స్టేటే సచ్చిదానంద స్టేట్ అని చెప్పారు. ఇది ఒక కాంప్లెక్స్ మీనింగ్. సెకండ్ మీనింగ్ ఏంటి అంటే ఒక సచ్చిదానంద స్టేట్ అనేది అది ఏంటో ఎప్పుడో ఏంటో ఇవన్నీ అని అనుకుంటాం కదా మనం కొంతసార్లు. అప్పుడు సింపుల్ గా నాకు అమ్మ ఎలా చెప్పారు అంటే మహాలక్ష్మి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురిని కలిపితే ఈ చాముండికా మాత ఎంత ఫియర్స్ గా మన కోసం బ్యాటిల్ చేసిందో, అసురులని చంపడం, విచ్చే అంటే యాక్షన్ అన్నమాట. సో ఎంత ఎంత స్ట్రాంగ్ గా మన కోసం బ్యాటిల్ చేసి అంటే అసురులని చంపేయాలి, దేవతల్ని తన మాట ఇచ్చిన దేవతలకి న్యాయం చేకూర్చాలి, తనకి కాస్మిక్ బ్యాలెన్స్, తనకు కావాల్సిన యూనివర్సల్ బ్యాలెన్స్ ని అచీవ్ చేయడం కోసం తన ధర్మాన్ని తను దాని మీద నిలవడం కోసం లోకాను ఎట్లయితే ఆవిడ అంత ఫియర్స్ గా అసురులను చంపింది, ఎంత ఫియర్స్ గా దేవతలని ప్రొటెక్ట్ చేసిందో అలాగా ఈ 3 మాతృకా స్వరూపాలు నాకుండే ఈ కష్టము అంటే నాలో ఉండే ఎనిమీస్, నాలో ఉండే ఇంటర్నల్ ఎనిమీస్ అంటే ఏంటి, అర్షడ్ వర్గాసు, మానసిక సంస్కారాలు, టెండెన్సీస్, నెగిటివ్ టెండెన్సీస్, పక్కన 24 గంటలు నెగిటివ్ అనుకోవడం, జడ్జ్ చేయడం, టాలరెన్స్ లేకపోవడం, పేషెన్స్ లేకపోవడం, పొద్దుస్మానం పక్కన తప్పు అనుకోవడం, నేను కరెక్ట్ అనుకోవడం, ఇవన్నిటికీ ఒక రీజన్ ఉంటుంది కదా. దాని తర్వాత మనకి ఇంటర్నల్ గా ఎప్పుడు వచ్చే హర్ట్ అలా. సో ఇవన్నిటికీ ప్లస్ ఇవి ఇంటర్నల్ ఎనిమీస్. ఎక్స్టర్నల్ ఎనిమీస్ అంటే ఏంటి అమ్మా, అందులో ఉందమ్మా, మీ బుక్ లో అన్ని ఉన్నాయి, నేను ఏది లేని చెప్పట్లేదు తల్లి, చూసుకోండి, నవాక్షరి మంత్ర జపం ఉంది. సో ఎక్స్టర్నల్ ఎనిమీస్ ఏంటి, మనకి ఇప్పుడు మనతో ఉండే ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకుంటాం, మనకి మన ఇంట్లో ఉండే కొన్ని రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అత్తనో మామనో ఆడవడుచనో అమ్మనో నాన్ననో కొడుకనో. సో వీళ్ళందరూ మనం ఒకటి చేయాలనుకుంటే వాళ్ళు చేయనీరు, అప్పుడు మనం ఎలా మన లైఫ్ బాగుంటుంది. సో వాళ్ళని, సో అమ్మకి ఎవరు తప్పు అంటే వాళ్ళని శిక్షిస్తుంది, ఎవరు మంచి అంటే వాళ్ళని రక్షిస్తుంది. అలాగా మనకి మంచి మార్గంలో అంత ఫియర్స్ గా మనల్ని గట్టిగా పట్టుకొని ఆవిడ వైపుకి మంచిని ప్రొటెక్ట్ చేస్తూ కష్టం పెట్టే వాళ్ళని కష్టం పెట్టి చూపించి వాళ్ళని కొంచెం తగ్గిస్తుంది. అలా మన కోసం ఫైట్ చేసేది ఎవరు అంటే ఈ చండికా పరమేశ్వరి మాత అంటే దుర్గమ్మ అని దాని అర్థం అన్నమాట. అట్లా సింపుల్ గా అన్నమాట. నాకు ఇక్కడ ఎవరు లేరు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము కొన్ని కష్టాలు పడుతున్నప్పుడు నాకు ఎవరు లేరు, నిన్ను ఎవరు చూసుకునే వాళ్ళు లేరు, నేను ఒక్కదాన్నే ఫీస్ అవుతున్నాను, ఈ కన్సర్న్స్ అన్ని ఎంత చేసినా ఎవరికి అర్థం కావట్లేదు, అలా మనం చాలాసార్లు ఫీల్ అవుతాం కదా. అలాంటప్పుడు ఈ డివైన్ మదర్ ఉన్నారు అని మనం భరోసా తెచ్చుకోవాలి అంటే ఈ మంత్రం చదువుతున్నప్పుడల్లా నాకుండే ఈ బాధ, ఓకే, నాకు క్షోభ మోహ గురించి ఆలోచన చేసాం, ఒక ఓం లేదమ్మా, ఐం హ్రీం క్లీం చాముండయ్య ఇచ్చే అంతే, ఓం అనేది లేదు, నవాక్షరి కాదు కదా, ఓం పెడితే 10 అక్షరాలు అవుతుంది, 9 అక్షరాలు అంటే 9 ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఆ రకంగా మనం ధైర్యం తెచ్చుకోవడం కోసం ఈ మంత్రం చదువుతాం అనమాట. అమ్ముంది 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 అమ్ముంది, అమ్మ ఎట్లయితే అసురులని ఫైట్ చేసిందో అలా నాకుండే ఈ కన్సర్న్స్ ని అమ్మ ఫైట్ చేసి ఒక రోజు నాకు వీటన్నిటి నుంచి విముక్తిస్తుంది అని మనం ధైర్యంగా చెప్పుకోవాలి అంటే ఎలా, దానికోసం ఈ మంత్రం చదువుతాం అనమాట. సరేనా అమ్మ? ఇంకొక మేజర్ డౌట్ అడిగారు మీ ద్వారా. జనరల్ గా హోమంలో స్వాహ అంటాం కదా, ఇక్కడ చదివేటప్పుడు స్వాహ అనకూడదు కదా అని ఒకళ్ళు అడిగినారమ్మా. అది 73వ పేజీలో ఓం హ్రాం హ్రీం హ్రూం శ్రీం క్లీం సర్వ సమ్మోహిని పరమేశ్వరి స్వాహ అన్నారు కదా. ఇచ్చారమ్మా మంత్రం, నేను ఆ బుక్ లో చూశాను, నేను కూడా అలానే అనుకున్నాను, కానీ సమ్మోహిని స్వాహ స్వాహ అని ఇచ్చారు కాబట్టి నేను మంత్రం రోజు హోమం చేసేటప్పుడు 2 సార్లు చెప్తాను స్వాహాకారాన్ని. సో వాళ్ళు ఆ మంత్రాన్ని అట్లనే రాశారు, ఆ ఒక వర్షన్. సో అందుకోసమని అది నేను అట్లనే తీసుకున్నానమ్మా. అంటే డౌట్ ఏంటంటే అమ్మా, లేడీస్ స్వాహ అనకూడదు కదా, కానీ ఇక్కడ మనం ఎలా చేస్తామండి మంత్రం, ఎలా చేస్తాం హోమం, ఎలా చేస్తాం?
మరి నేను లేడీస్ అదేమో చాలా మంది డౌట్ అది. అంటే సోషల్ మీడియాలో ఎలా ఉందంటే లేడీస్ అయితే అన్ని చోట్ల నమః అనాలి, స్వాహ అనకూడదు అని చెప్పుకుంటూ వచ్చారు ఇప్పటిదాకా. సో ఓన్లీ హవన్ అనే కాదమ్మా, మనం మంత్రం చదివేటప్పుడు కూడా ఏదైనా ఉంది అంటే ఇప్పుడు ఆచమనం చేస్తాము, అందులో కూడా కేశవాయ స్వాహ ఉంటుంది కదా. సో లేడీస్ ఏమో కేశవాయ నమః అనుకోవాలి అని చెప్పారు. బట్ అదే జెండర్ బయాస్డ్ ఇక్కడ, అది చాలా మందికి డౌట్ వచ్చింది. నాకైతే దాని గురించి ఏమీ అమ్మ చెప్పలేదండి. ఇది లేడీస్ చేయకూడదు, ఇది జెంట్స్ చేయకూడదు అని. యాక్చువల్లీ సారీ టు సే దిస్, బట్ మోస్ట్ ఆఫ్ సమ్ థింగ్స్ ఆర్ రిటర్న్ బై మెన్. సో అది పెట్రియాటిక్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. కానీ ఒక లెవెల్ ముందుకు పోయాము అంటే మరి అరుంధతి వీళ్ళందరూ కూడా మనకి గురుమాతలే కదా. మరి వాళ్ళు యోగం హవన్ చేశారు, వాళ్ళు అవన్నీ చేశారు కదా. మరి వాళ్ళు హోమం చేసేటప్పుడు నమః నమః అంటూ చేసుంటారు కదా. సో నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం దాంట్లో ఏం తప్పు లేదండి. అండ్ ఐఎమ్ గివింగ్ ఏ వెరీ బిగ్ డిస్క్లైమర్, నేను కొంచెం ప్రోగ్రెసివ్ గురువుని. నాకు లాజిక్ అందకపోతే నేను దాన్ని ఫాలో కాను. ఇది కొంతమంది అభిప్రాయాలకి విరుద్ధం కావచ్చు, ఎస్పెషల్లీ ఓల్డ్ పీపుల్స్ కి, లేదు బాగా మీరు వేదిక స్కూల్లో చదువుకొని అలా అలవాటు పడిన వాళ్ళకైతే కొంచెం మీకు ఇబ్బంది అనిపించచ్చేమో. కానీ నా ఉద్దేశము నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వస్తారు, 30 ఏళ్ల పిల్లలు వస్తారు, లేదంటే 25 ఏళ్ల పిల్లలు వస్తారు. వాళ్ళందరికీ మనం జెండర్ ఈక్వాలిటీ చెప్తున్నాం, వాళ్ళందరికీ మనము ఇది అని చెప్తున్నాం. సో అటువంటప్పుడు వాళ్ళకి మనం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం పూజలు చేయించాలి అంటే అందులో గర్ల్స్ కి ఈక్వల్ స్టేటస్ అని చెప్పిస్తేనే వాళ్ళు వింటారు, లేకుంటే వినరు. సో కాబట్టి నేను కొంచెం ప్రోగ్రెసివ్ గా థింక్ చేస్తా. నా థాటే ప్రోగ్రెసివ్ గా ఉంటుందండి. నేను కాకపోతే లాజికల్ గా ఉండే ప్లేస్ అంతా నేను అంటే మస్ట్ టు అనేవి నేను అస్సలు అటు ఇటు దాటం. అంటే ఇప్పుడు రోజు హోమం చేస్తాను కదా, సో అలా ఆఖరికి 21 times ఆ మంత్రం ముందు చదవాలి వెనక చదవాలంటే అవన్నీ చదువుతాను. ఎందుకంటే దట్ ఈస్ ప్రాసెస్. కాకపోతే పత్ని మాం దేహి మనోవృత్తాన్ని సారిణి అంటే మరి పత్ని ఒక్కటే చాలా, మరి పతికి మనకి ఆడవాళ్ళకి మంచి మొగుడు వద్దా? తప్పు కదా. సో అలా అందుకని దంపతి అని పెట్టేసాం. సో అట్లా కొంచెం లాజికల్ గా ఉండాలండి మనం చేసే పూజలు కూడా, లేకపోతే మన హిందుత్వము ముందుకు పోదు అనమాట. అందరు దీంట్లో ఇరుక్కోబోయి ఉంటాం. కాబట్టి అక్కడక్కడ అలాంటివి చదివితే మంచిదమ్మా. శాప విమోచన మంత్రం చాలా మంచిది. సరేనండి, అయితే నాకు రేపొద్దున 3 గంటలకు లేచి నేను అమ్మ మూలం మంత్రం లైఫ్ టైం మొత్తం చేసుకోవచ్చా అమ్మ మేము? చేసుకోవచ్చమ్మా. నవాక్షరి మంత్రం న్యాసతో నేర్పించాను కదా, దాన్ని మీరు లైఫ్ లో చేసుకోవచ్చు. అయితే ఒక పద్ధతి ఉందమ్మా, మీరు కానీ పురస్చరణలో చెయ్యాలి అనుకుంటున్నారు అంటే 9 లక్షలమ్మా మంత్రసిద్ధి ఈ యొక్క జండి మంత్రానికి. తర్వాత మీరు దానికి ఒక 10% హోమం చేయాలి అట్లా అంటారు. ఆ మెథడ్ లో మీరు చేసుకోవచ్చు. లేదమ్మా నేను ఒట్టిగా మంత్రం యాక్చువల్లీ మనకి శాస్త్రంలో ఏం చెప్పుంది అంటే మంత్రం అదోది, తర్వాత బృహత్ మంత్ర చింతామణి అట్లాంటి పుస్తకాలు ఉన్నాయి, పెద్ద పెద్ద శారదా తిలకం, ఇవన్నీ మనకి రిఫరెన్స్ మాన్యువల్స్ అండి. దాంట్లో మనకి ఏం చెప్పుందంటే అక్కడ కూడా చూడండి బయాస్. మూల మంత్రము 9 లక్షలు చేశాక ఆడవాళ్ళు అయితే హోమము అవన్నీ చేయాల్సిన పని లేదు. అంటే ఈ 10% హోమం చేయాలా, తర్పణం చేయాలా, మార్జనం చేయాలా, తర్వాత అభిషేకం, ఇది బ్రాహ్మణ భోజనం చేయాలా, ఇవి ఇంత లిస్ట్ ఉంది కదా. ఇది ఓన్లీ మెన్కే వర్తిస్తుంది అనమాట. లేడీస్ కొట్టి మంత్రం చేయాలన్నారు. మరి అదే దేవతని ప్రసిద్ధి చేయాలంటే మెన్కి ఉమెన్ కి ఏంటి తేడా అంటే, అక్కడ అప్పట్లో ఉమెన్ అంటే వంట చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి కదా, దానికని అట్లా పెట్టారనమాట. మరి ప్రాసెస్ అంటే అది మెన్ కైనా ఉమెన్ కైనా ఒకటేలా ఉండాలి కదండి. జెండర్ ఓరియంటేషన్ తో ఏం సంబంధం? అలాంటివి చాలా గ్యాప్స్ దొరుకుతాయి మనకి. శివపురాణం చదివామనుకోండి శివుణ్ణి ఎత్తేస్తాము, దేవి పురాణం చదివితే దేవిని ఎత్తుతాము, ఇద్దరికి బ్యాలెన్స్ ఉండదు. మళ్ళీ ప్రకృతి పురుషి అంటే టుగెదర్ అంటాము. సో ఇలాంటివి కొన్ని అక్కడక్కడ జస్ట్ లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా మనం విన్నాము చదివాము అంటే అర్థం కాకుండా ఉండే కాన్సెప్ట్స్, కొన్ని కన్ఫ్యూజింగ్ క్రాస్ రిఫరెన్స్ గా ఉండే కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి
ఒక లాజికల్ వేలో థింక్ చేయడం అనేది బెటర్ అని నా ఉద్దేశం అండి. ఈ మూఢనమ్మకాలతో పోకుండా ఓకే ఫైన్ స్వాహా చేయకూడదు. అప్పుడు ఏమవుతుంది? స్వాహా చేయకపోతే స్వాహా అని మనం చేసాము, ఏమవుతుంది? మామూలుగా అంటున్నాం, ఏమవుతుంది? ఒకవేళ స్వాహా చెప్పాము, నేను ఇప్పుడు 176 హోమాలు చేశాను ఇవాళకి, ఈరోజు 179 స్వాహానే చెప్పాను కదా, నేను ఒక్కదానే చేసుకుంటున్నాను, నాకెవరు జనాలు లేరు అక్కడ, చేశాను కదా, ఏమైంది? ఇంకా రివర్స్ లో దేవుళ్ళు అక్కడ వచ్చి కనిపిస్తున్నారు. మరి ఆ తప్పైతే నాకు దేవుళ్ళే కనపడకూడదు కదా. సో అలా నాకు లాజిక్ అందని వాటిలో నాకు తెలియదండి దాని ఆన్సరు. నన్ను అడిగితే మాత్రం చేసుకుంటే తప్పులేదు, ఇది నా ఉద్దేశం. ఈ ఆన్సర్ మీకు కరెక్ట్ ఉందనిపిస్తే చెయ్యండి, లేదు నాకు ఇది ఇబ్బందికరమైన ఆన్సరు, నేను ఇది నమ్మను, నా పాత కాలంలో నాకు వాళ్ళు చెప్పిందే నేను ఫాలో అవుతాను అంటే ఫాలో కండి, ఏమి దేంట్లో ఏమీ డౌట్ లేదు. నేను ఎవరిని నాకు ఒక ఫండమెంటల్ గా నేను ఎలా ఆపరేట్ చేస్తానంటే అండి, ఏ దానికైనా కూడా నాకు ప్రెషర్ ఇష్టం లేదు. సో ఏ దానికైనా ఓకే, ప్రెషర్ అంటే ఇదో మిమ్మల్ని ప్రెషర్ గా ఇట్లే చేయాలి, ఇది చేయకపోతే మీకు శాపాలు వచ్చేస్తాయి అని చెప్పి అలా భయపెట్టడం అనేది నా నైజం కాదు. సో నేను అవన్నీ నేను నమ్మను, ఆ ఫియర్ టాక్టిక్స్ నేను ఎంకరేజ్ చేయను. సో హాయిగా మీరు ప్రశాంతంగా మీకు ఎలా కావాలో అలా, మీకు ఏ మనసుకి నచ్చేటట్టు, హాయి అనిపించేటట్టు, భయాలు లేకుండా ప్రశాంతంగా, ఒక పక్క అమ్మ అంటాము, మరో పక్క భయపడతాము, ఇంకేంటమ్మా. సో ఏది కరెక్టో అది, ఎక్కడ అమ్మ వస్తుంది అంటే తత్వంలో అమ్మ క్రూరని చూపిస్తుంది, అంతేగాని ఇవన్నీ చూడండి. బట్ నేను మళ్ళీ మీకు ఇది ఎంత తీసుకోగలుగుతారో దాని ప్రకారంగానే మీరు పోండి. ఒకవేళ నాకు చిన్నప్పటి నుంచి నేను అదే కరెక్ట్ అనుకుంటున్నానండి అంటే మీరు నేను చెప్పేది కొంచెం కటుగా అనిపించవచ్చు, ఏంటి తగ్గుతుంది అని చెప్పి ఇగ్నోర్ చేయండి అమ్మా. అన్ని నేను చెప్పేవన్నీ మీకు రుచించాలని లేదు కదా, సో ఈ యొక్క పాయింట్ ఇగ్నోర్, సరేనా? అమ్మా సేమ్ నా మైండ్ లో ఎలా క్వశ్చన్స్ ఉంటాయో అలానే చెప్పారమ్మా. ఈ పురాణాలు ఇవన్నీ లాజిక్లు ఎత్తుక్కుంటా వెళ్తే కష్టం అమ్మా. మీరు చెప్పింది కొన్ని జ్ఞానం తీసుకొని ముందుకెళ్ళాలి, అంతే. అలాంటివి కొన్ని ఆ జ్ఞానాన్ని మన మాత్రం నమ్మకంతో చేయాలి, అంతే కదమ్మా. అంతే, మనం చేసేది కరెక్ట్ అని భయం లేకుండా ప్రేమతో చేయాలండి. భావన ముఖ్యం, ఎప్పుడైనా మీరు అదే చెప్తారు. భావన చాలా చాలా ముఖ్యం, మనకు వచ్చే తత్వంతో ముందుకు పోవడం చాలా ఇంపార్టెంట్. ఏమండి, నేను రేపు పొద్దున 2:30కి లేచి హోమం చేసి, అమ్మ రేపు 80సారి రుద్రచండి హోమము చేయకుండా నువ్వు హైదరాబాద్ పోతావా అని అడిగాను. అందుకని లేదమ్మా చేసే వెళ్తానన్నా. సో ఇప్పుడు నేను టకాటకా అన్నం తినేసి 2:30కి లేచేసి 3 గంటలకి అగ్నికార్యం స్టార్ట్ చేసేసి 6 గంటలకు కంప్లీట్ చేసేసి 6 గంటలకు ట్యాబ్ లో కూర్చుని హైదరాబాద్కి వచ్చేయాలి. కాబట్టి నన్ను ఇప్పుడు మీరు వదిలితే రేపు నేను వెళ్తాను, సరేనా? హ్యాపీ డిన్నర్.